అంతర్జాతీయ పండుగ అయిపోయింది అంబేద్కర్ జయంతి. యుఎన్ఐలో కూడా, యునైటెడ్ నేషన్స్లో కూడా అంబేద్కర్ జయంతిని జరుపుకునే పరిస్థితి, చాలా దేశాలు జరుపుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన బడుగు వర్గాల, అణగారిన వర్గాల, అస్పృశ్యులుగా ఆయన చెప్పిన జాతిని పైకి తీసుకురావడానికి ఆయనకు చేసిన కృషి మరవలేనిది. ఈ రోజున మనం అందరం ఎలాగున్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజున సర్పంచ్ అయినా, లేకపోతే నేను 2 సార్లు ఎంపీ అయినా, లేదంటే ఈ రోజున ఇటువంటి బట్టలు వేసుకునే పరిస్థితి మనకు ఉందంటే దానికి కారణం ఆ మహనీయుడు డాక్టర్ అంబేద్కర్. ఆయన సేవలు తరతరాలకి మనం గుర్తుంచుకునే సేవలు. ఆ సేవల్ని భారతదేశంలో ప్రతి ఒక్క హృదయం కూడా గుర్తుంచుకోవాలి. కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఆయన విగ్రహాలని పాడు చేయాలని కుతంత్రాలు పన్నుతున్నాయి. భారత రాజ్యాంగం ఈ దేశానికి ఇచ్చిన గొప్ప వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ రాజ్యాంగం వల్లే మన ప్రాథమిక హక్కులు కానీ, మన హక్కులు కానీ, ఈ రిజర్వేషన్స్ కానీ నిలబెడతా ఉంటుంటే ఆ రాజ్యాంగాన్నే మార్చాలని కుయుక్తులు పన్నుతున్న పరిస్థితుల్లో మనలో విభేదాలు మరిచి జాతి అంతా కూడా చాలా సమైక్యంగా ఉండాలి. సమైక్యంగా ఉండే కాదు, మనం సమైక్యంగా ఉన్నాము అని చూపించాలి. చూపించినప్పుడే ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చడానికి పన్నుతున్న కుయుక్తుల్ని మనం తిట్టి కొట్టగలం. ఇప్పటికే ప్రభుత్వ సంస్థల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసి దాంట్లో రిజర్వేషన్ లేకుండా చాలా కుట్రలు పన్నుతున్నాయి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఆ కుయుక్తులను తిప్పుకొట్టాలంటే మనందరూ ఏకతాటి మీద ఉండాలి. మనమే రాజ్యాధికార నిర్మాతలుగా ఉండాలి. మన చూపు కార్యకర్తలు, లీడర్ల మీద కాదు, మన చూపు ముఖ్యమంత్రి పీఠం మీద ఉండాలి. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠం మీద మనమే కూర్చోవాలి. దానికి జాతి అంతా కూడా కలిసి వచ్చిందంటే అది పెద్ద విషయం కాదు. ఎవరు వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు వచ్చినా మనల్ని బానిసలాగానే చూస్తారు. అంబేద్కర్ ఆశయాలు సాధించాలంటే రాజ్యాధికారం వైపే నీ చూపు ఉండాలని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మీ వెంకటనగరం గ్రామానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మన అశ్వకుమార్ గారు తనైనటువంటి మన జీవి శ్రీనివాస్ గారండి, అలాగే మన జీవి సుందర్ గారు కూడా మొన్న మన దళితుల సత్తా ఏంటో మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చూపించారండి. ఆయన మన శ్రీనివాస్ గారికి అలాగే సుందర్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. మా గ్రామంలో మీరు మర్చిపోతున్నాము, మీరు ఏంటంటే మా గ్రామం ఎప్పుడు కూడా మీ ఆశీస్సులలో మేము కూడా పాల్పంచుకుంటామండి. ఇంటింటికి సార్ డోర్ టు డోర్ ఈ వెంకటనగర గ్రామాన్ని
రాష్ట్రం అంతా అన్ని గ్రామాల్లో ఆదర్శంగా తీసుకోండి. ఎందువల్లంటే ప్రఖ్యాత చిత్రం డాక్టర్ అంబేద్కర్ది ప్రతి గృహంలోనూ కూడా ఉండే విధంగా ఈ విగ్రహాలని తీర్చిదిద్ది 250 ఈ చిత్రపటాలు తయారు చేయించి ప్రతి ఇంట్లోనూ ఎంట్రన్స్ లో అంబేద్కర్ ముఖ చిత్రం పెట్టుకుని ఇలాగా ఏర్పాటు చేసినందుకు ఈ గ్రామ పెద్దల్ని యువకుల్ని అందరినీ పేరు పేరున మరి అభినందిస్తున్నా. ఎప్పుడు ఎక్కడ గ్రామం మేము ఎన్నో ఉంటారని మాటిస్తున్నాం. మన ఆహ్వానం నుంచి ఈ బ్రిటిష్ కూడా మా గ్రామానికి ఇచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీకు ఎప్పుడు నేనున్నానని ముందుంటే అలాగే ఫోటో దిగినప్పుడు పిల్లలు మొత్తం అందరం ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలా వెళ్ళాలి నేను. ఆయన సమయం కాకపోతే ఆయన మరి చాలా పిట్టించి పెట్టారండి. మరి ఆయన కూడా